మీకు తెలుసా ఒకానొక టైంలో లవంగాలు బంగారం కంటే ఎంతో విలువైన ఎస్ దానికి ఉన్న మెడికల్ ప్రాపర్టీస్ వల్ల దాన్ని ఎంతో విలువైన దానిలా చూసేవారు. 2000 years ago చైనాలో ఈ క్లోవ్ ఆయిల్ని అనస్థెటిక్ లాగా వాడేవారు. నిజానికి లవంగాల వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా షుగర్ కంట్రోల్ చేయడంలో, అలాగే ఇది ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, లివర్ని డీటాక్సిఫై చేసి లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ముఖ్యంగా వాళ్ళకు పనికొస్తుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. నెంబర్ 1, ఓరల్ హెల్త్. క్లోవ్స్ మన ఓరల్ హెల్త్కు చాలా ఉపయోగపడతాయి. బ్యాక్ ఇన్ ద హిస్టరీ అరౌండ్ 1649 ఆ టైంలో పంటి నొప్పికి క్లోవ్ ఆయిల్ని వాడేవారు. బికాస్ క్లోవ్స్ ఆర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీవైరల్. ఇది మన మౌత్లోని బ్యాడ్ బ్యాక్టీరియాని చంపి మన గమ్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. దీన్ని టూత్ డీకేకి, టూత్ క్యావిటీస్కి రెమెడీగా వాడతారు. ఆల్సో క్లోవ్ ఆయిల్ని యాన్షియంట్ టైమ్స్లో అనస్థెటిక్ లాగా వాడేవారు. లైక్ లిడోకైన్ ఒక అనస్థెటిక్ డ్రగ్. దీన్ని పెయిన్ రిలీఫర్గా వాడతారు. ఫర్ ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ ఆల్సో పైల్స్కి కూడా వాడతారు. సో ఈ అనస్థెటిక్ డ్రగ్స్ అన్ని నర్వ్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే పెయిన్ సిగ్నల్స్ని బ్లాక్ చేసి రిలాక్సేషన్ ఇస్తాయి. సో ఇలాగే క్లోవ్ ఆయిల్ కూడా పనిచేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా క్లోవ్ ఆయిల్ని మెడికేషన్గా వాడుతూనే ఉన్నారు. లైక్ పంట నొప్పి, ఫిజికల్ పెయిన్స్ వాటికి. క్లోవ్ ఆయిల్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ప్యాన్ని తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ వేసి, క్లోవ్ పౌడర్ వేసి బాయిల్ చేయండి. కొద్దిసేపు తర్వాత పక్కకు తీసి కంటైనర్లో వేసి వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెంబర్ 2, యాంటీ ఇన్ఫ్లమేటరీ. క్లోవ్స్లో ఉండే స్పెషల్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ యూజినాల్. మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్, అవే అన్స్టేబుల్ ఆటమ్స్, అవి మన బాడీలోని సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో వాటిని ఈ కాంపౌండ్ డిస్ట్రాయ్ చేస్తుంది. అంతేకాదు ఇది మన గుడ్ గట్ బ్యాక్టీరియాకి ఉపయోగపడి మన బ్యాడ్ గట్ బ్యాక్టీరియాకు ఎనర్జీ అందకుండా చేస్తుంది. ఆల్సో క్లోవ్స్ డైజెషన్కి బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇది బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది మన డైజెస్టివ్ ఎంజైమ్స్ యొక్క ప్రొడక్షన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. నెంబర్ 3, లివర్ హెల్త్. 2022లో యానిమల్ స్టడీలో రీసెర్చర్స్కి తెలిసింది ఏంటి అంటే మన లివర్ని టాక్సిక్గా చేసి థియోఅసిటమైడ్ అనే సబ్స్టాన్స్ని రిమూవ్ చేసి మన లివర్ డ్యామేజ్ కాకుండా చేస్తాయి ఈ క్లోవ్స్ అని. బట్ ఇవే క్లోవ్స్ మనం ఓవర్ డోస్ తీసుకున్నామని అనుకోండి, మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఆఫ్ యూజినాల్. ఇది మన లివర్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పెంచి సెల్ డ్యామేజ్కి కారణమవుతుంది. అందుకే 1 tablespoon ఈజ్ సేఫ్. నెంబర్ 4, డయాబెటీస్. క్లోవ్స్లో ఉండే కాంపౌండ్స్ మన ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచడమే కాకుండా బ్లడ్లో ఉండే షుగర్ని సెల్స్కి పంపడాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. 2019లో జరిపిన స్టడీలో తెలిసింది ఏంటి అంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ డైలీ 250 milligrams ఆఫ్ క్లోవ్ని 30 days పాటు తీసుకున్నారో వాళ్ళలో షుగర్ లెవెల్స్ తగ్గినట్లు తెలిసింది. 2.5 grams అంటే మేబీ 1 tablespoon ఉండొచ్చు. నెంబర్ 5, స్టొమక్ అల్సర్స్ అండ్ క్యాన్సర్. కడుపు నొప్పి పుట్టడం, గొంతు మంట తీయడం లాంటివి ఈ అల్సర్స్కి సిమ్టమ్స్. ఇవి మన ఎసోఫేగస్లో మన స్టొమక్ ఇంటెస్టైన్ అటువంటి డియోడినం దగ్గర వస్తాయి. అఫ్కోర్స్ అప్పుడప్పుడు మనం గమనిస్తే మన పెదాల మీద కూడా వస్తుంటాయి. దీనికి మన కడుపులో ఉండే హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణం. ఈ బ్యాక్టీరియా కొన్నిసార్లు క్యాన్సర్కి కారణమవుతుంది. సో క్లోవ్స్లో ఉండే యూజినాల్ అండ్ అదర్ కాంపౌండ్స్ ఈ స్టొమక్ అల్సర్స్ రాకుండా చూస్తాయి. అలాగే రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే ఈ యూజినల్ కాంపౌండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ని రిడ్యూస్ చేసినట్లు. ఎస్, క్లోవ్స్ హ్యావ్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. నెంబర్ 6, బోన్ హెల్త్. అకార్డింగ్ టు 2013 స్టడీ మన ఇండియాలో 50 million పీపుల్ లో బోన్ మాస్తో సఫర్ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ నంబర్ 100 millionsకి పైగా కూడా ఉండొచ్చు. ఈ కండిషన్ సివియర్గా మారితే మీ బోన్స్ బ్రేక్ అవ్వడం, ఫ్రాక్చర్స్ కావడంగా మారుతుంది. ఒకసారి మనం క్లోవ్స్లో 1 tablespoonకి ఏ న్యూట్రియంట్స్ ఉంటాయో చూద్దాం. ఇందులో 6 calories, 1 gram కార్బోహైడ్రేట్స్, 1 gram ఫైబర్, 55% డైలీ యూస్ ఆఫ్ మ్యాంగనీస్, 2% డైలీ యూస్ ఆఫ్ విటమిన్ కే, ఇంకా పొటాషియం, బీటా కెరోటిన్, 250 to 300 milligrams ఆఫ్ యూజినాల్ ఉంటుంది. ఒకసారి మ్యాంగనీస్ వైపు చూడండి. ఇది కాల్షియం అబ్జార్ప్షన్, సెక్స్ హార్మోన్స్, మెటబాలిజం, బ్రెయిన్ ఫంక్షన్, ఓన్ హీలింగ్, బోన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మ్యాంగనీస్ 2.3 milligrams మన బాడీకి అవసరం. ఇక్కడ 1 tablespoonకి 55% దొరుకుతుంది. మిగతా పర్సెంట్ మనకు నట్స్, ఓట్స్, గ్రెయిన్స్ నుంచి కూడా దొరుకుతుంది. నెంబర్ 7, ఇమ్యూన్ సిస్టమ్. క్లోవ్స్లో ఉండే స్పెషల్ కాంపౌండ్స్ అండ్ వాటికి ఉండే ప్రాపర్టీస్ లైక్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ వల్ల మన బాడీలోని హార్మ్ఫుల్ వైరసెస్, బ్యాక్టీరియాస్ని చంపి మనకు ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీని ఇస్తుంది. అంతేకాదు ఇది వైట్ బ్లడ్ సెల్స్, అదే మన ఫైటర్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మనకు తెలుసు వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయో అని. అవి వెతికి మరీ బ్యాక్టీరియాని, వైరస్లని చంపుతాయి. నెంబర్ 8, రెస్పిరేటరీ హెల్త్. క్లోవ్స్ మన ఆస్తమా, కఫ్, బ్రోంచైటిస్, కోల్డ్ లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఎస్పెషల్లీ క్లోవ్ ఆయిల్ని ఫ్లూకి రెమెడీగా వాడేవారు. ఇది మన మ్యూకస్ని క్లీన్ చేసి మనకు ఫ్రీగా బ్రెత్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా చూస్తే క్లోవ్స్ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఓవర్ డోస్ ఆఫ్ క్లోవ్స్ వల్ల కూడా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఈ యూజినాల్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అలాగే కొన్నిసార్లు హై డోస్ వల్ల మన షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా పడిపోవచ్చు. సో WHO 2 to 6 cloves per day కన్జ్యూమ్ చేయమని చెప్తుంది. గుర్తుంచుకోండి 1 టేబుల్ స్పూన్ ఈస్ ఎనఫ్. బికాస్ మనకు అప్రాక్సిమేట్లీ 150 to 175 mg ఆఫ్ యూజినల్ వరకే పర్మిట్ ఉంది. డిపెండింగ్ అపాన్ యువర్ వెయిట్ 200 నుంచి 300 అలా అయితే డెఫినెట్లీ మీ లివర్ మీతో ఇలా చెప్తుంది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న కాల్షియం రిచ్ ఫ్రూట్స్ గురించి తెలుసుకోవాలి అన్న ఇక్కడున్న ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి. ఫైనల్లీ లివ్ లైక్ ఏ హంటర్, బీ లైక్ ఏ హంటర్.